వాక్యంలోకి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. అందరు మరొకసారి చదువుతారా ఆ మాటని? విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారే ఉండవలెను. హోల్డింగ్ ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్ విత్ ఎ ప్యూర్ కాన్షియన్స్. ఎంతమందికి మనస్సాక్షి ఉంది? మీకు ఒక మనస్సాక్షి ఉందా? మనస్సాక్షి గురించి క్లియర్ కట్గా చెప్పాలంటే, మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు లేదా పొరపాటు చేసినప్పుడు మన లోపల ఒక స్వరం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఓకే, సో మనస్సాక్షి అనేది దేవుడు మన లోపల ఒక భాగంగా ఆయన పెట్టాడు. సాధారణంగా మనం తర్కించే మనసుతో ఆలోచిస్తే అది అర్థం కాదు, కానీ అదొక సిస్టమ్, అదొక విధానం లాగా మన లోపల ఉంది. సో ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉందన్నమాట. సో బయట కొన్నిసార్లు కొంతమంది భయంకరమైన పనులు చేస్తూ ఉంటారు. చెడ్డ పనులైనా అవచ్చు, మర్డర్లు అవచ్చు, నరహత్యలైనా అవచ్చు, లేకపోతే దొంగ పనులైనా ఏమైనా అవచ్చు. వాళ్ళని చూసి మనం ఏమంటాం? వీళ్ళకి మనస్సాక్షి లేదంట. మనస్సాక్షి చచ్చిపోయింది. బైబిల్ భాష ప్రకారం మనస్సాక్షి వాత వేయబడింది. అంటే మన మనస్సాక్షిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనము విశ్వాసులంగా, లేకపోతే ఎప్పుడైతే మనము దేవుని కుమారులుగా ఆయన రాజ్యంలోకి మనం తిరిగి జన్మించామో, దేవుడు ఏం చేశాడంటే మంచి మనస్సాక్షిని, క్లియర్ కాన్షియన్స్ లేకపోతే ప్యూర్ కాన్షియస్ని దేవుడు మనకి ఉచితంగా అనుగ్రహించాడు. ఎప్పుడైతే వెలుగు సంబంధమైన రాజ్యంలోకి మనం వచ్చామో, మనకేమి ఇవ్వబడిందంటే నూతన హృదయం, నూతనమైన ఆత్మతో పాటు పవిత్రమైన మనస్సాక్షి మనకు అనుగ్రహించబడింది. కానీ బయట కొంతమంది ఎవరైతే చీకటి రాజ్యంలో పనిచేస్తూ ఉంటారో, ఎవరైతే క్రీస్తు యొక్క వెలుగుని ఇంకా తెలుసుకోలేదో, వాళ్ళకు కూడా ఒక మనస్సాక్షి ఉంది. కానీ ఎందుకని? మనస్సాక్షి ఎప్పుడైతే క్రీస్తు యొక్క వెలుగు ద్వారా వెలిగించబడుతుందో అది పవిత్రమైన మనస్సాక్షి అవుతుంది. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. అంతేగాని నేను బయట ఉన్న వాళ్ళని ఏదో అంటున్నానని మీరు అనుకోమాకండి. ఓకే, వాక్యానుసారమైన భాషలో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు క్రీస్తుని మనం రక్షకుడిగా అంగీకరించాము. ఆయన వెలుగు మన జీవితాల్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఆయన వెలుగు మన జీవితాల్లోకి వచ్చిందో మన మనస్సాక్షి అనేది వెలిగించబడింది, లేకపోతే మన మనస్సాక్షి అనేది శుద్ధి చేయబడింది, మన మనస్సాక్షి అనేది పవిత్రపరచబడింది. అది పవిత్రపరచబడిన వెంటనే అది కొన్ని కార్యాలు చేయటానికి అది ఇష్టపడదు. దొంగతనం చేయడానికి ఇష్టపడరు. అవునంటారు కాదంటారు? సరే, ఇంకొక పాయింట్ దగ్గరకు వద్దాం. తొందరగా లంచాలు తీసుకోవడానికి లోపల ఒప్పుకోదు. తీసుకునే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ, బట్ మనకైతే లోపల అది గద్దింపు కలుగుతూ ఉంటుంది, లేకపోతే ఒక ప్రేరేపణ వస్తూ ఉంటుంది. అది మనం చేయకూడదని. కొన్నిసార్లు అనవసరమైన విషయాల్లో మనం చేతులు పెడతా ఉన్నప్పుడు, అనవసరమైన వాటిని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా చెడు సంబంధమైన వాటిని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన మనస్సాక్షి ఏం చేస్తుంది? మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఈ వెబ్సైట్లో ఎందుకు ఇంతసేపు ఉన్నావు? నాన్ సెన్స్, బయటికి వెళ్ళండి. కొంతమందికి అర్థం కావట్లే. నేను చిన్నప్పుడు, మాది పల్లెటూరు కాబట్టి అక్కడ అరుగులు ఉండే ఇంటి ముందు. సాయంత్రం పూట సమయంలో లేడీస్ అందరు కలిసి కొన్ని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరు బాగా కనెక్ట్ అవుతారు, అవునా? చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం దేవుని నమ్ముకొని, దేవుని ఆత్మ కలిగి, వాక్యాన్ని కలిగి జీవిస్తా వాళ్ళ మధ్యలో వెళ్ళి ఒక 10 నిమిషాలు మనం కూర్చున్నాం అనుకో, అలా రోజు మనం కూర్చుంటున్నాం అనుకో, కొన్ని రోజులకి ఏమైద్ది? మన మనస్సాక్షి అపవిత్రం అయిపోయింది. ఎందుకని? మనం వినకూడనివి విని వాటిని మనం నార్మల్గా ఒప్పేసుకుంటున్నాం. ఇప్పుడు మనస్సాక్షి ఏమవుతుంది? కల్మషం అయిపోతుంది, మురికైపోతుంది. సో మనము విశ్వాస సంబంధమైన వ్యక్తులంగా మన గురించి మనం చెప్పుకుంటూ, ఎప్పుడైతే మన మనస్సాక్షిని మనం కాపాడుకోమో మన విశ్వాసము
మన విశ్వాసానికి సరైన ఆధారం లేదని అర్థం. యువర్ ఫెయిత్ రెస్ట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ ప్యూర్ కాన్షియన్స్. హల్లెలూయా. నేను చెప్తుంది ఏంటంటే ప్యూర్ గ్రేస్ మెసేజ్ అనమాట. హల్లెలూయా. నీ విశ్వాసము పవిత్రమైన మనస్సాక్షి అనే పునాది మీద నిలబడుతుంది. ఇప్పుడు నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, కానీ నేను చేసే పనులు సరిగ్గా లేవంటే దాని అర్థం ఏంటి? నేను వాక్యాన్ని నమ్ముతున్నాను, దేవుణ్ణి నమ్ముతున్నాను, కానీ నా మనస్సాక్షిని నేను సరి చేసుకోవట్లే ఆ విషయంలో. సో కొంతకాలం ఆ అపవిత్రమైన పనులు, లేకపోతే చెడు పనులు, లేకపోతే తప్పుడు పనులు చేసి చేసి కొంతకాలం అయ్యేసరికి ఏమనిపిస్తుంది అంటే ఇది చేయటం సహజమేగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో కల్చర్ ఎలా ఉంది? లైన్కి ముందు ఒక లైన్, మాట్లాడే ముందు ఒక మాట, లైన్ని ఎండ్ చేసిన తర్వాత ఒక మాట. అవి విని 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 ఏమైపోయింది? నార్మలే కదా, అవునా? కానీ ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మన మనస్సాక్షిని మనం సరిగా పెట్టుకోమో, ఎప్పుడైతే మన మనస్సాక్షి కల్మషం అవుతూ ఉంటుందో, అది మలినం చేయబడుతూ ఉంటుందో, మన విశ్వాసం అనేది ఓడబద్దలైనటువంటి స్థితికి వస్తుంది అంటున్నాడు. అంటే విశ్వాసం అనేది డెమాలిష్ అయిపోతుంది, అది నిలబడదు, ఇంకా ఏమాత్రం అది పగిలిపోయిన స్థితిలోకి వస్తుంది, ఓడబద్దలైన స్థితిలోకి వస్తుంది. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే నూతన నిబంధన విశ్వాసంగా మన మనస్సాక్షిని మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే, నీ లోపల ఆత్మ ఉన్నది, స్పిరిట్ ఉంది. ఎంతమందికి స్పిరిట్ ఉంది లోపల? పౌలు దాన్ని అంతరంగ పురుషుడు అని చెప్తా ఉంటాడు. నీ లోపల ఉన్న ఆత్మ, దాని కదలికను నువ్వు ఎలా గ్రహించగలుగుతావు అంటే నీ మనస్సాక్షి ద్వారా. కొంచెం అర్థం కానట్టుగా ఉంటుంది, బట్ పర్లేదు. యువర్ కాన్షియన్స్ ఈస్ ద వాయిస్ ఆఫ్ యువర్ స్పిరిట్. యువర్ ఫీలింగ్స్ ఆర్ ద వాయిస్ ఆఫ్ యువర్ బాడీ. ఇప్పుడు నాకు బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది అంటే అర్థం ఏంటి? నా శరీరం నాతో మాట్లాడుతుంది. మేబీ అది పని చేసిందో లేకపోతే ఏదైనా చేసిందో, అలసిపోయింది. కాబట్టి ఇప్పుడు నా ఫీలింగ్స్, నా భావోద్రేకాల్లో నాకేమనిపిస్తుంది అంటే నేను అలసిపోయాను, నాకు విశ్రాంతి కావాలి అని అనిపిస్తుంది. అలానే మనం ఆత్మీయంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన మనస్సాక్షి శుద్ధి చేయబడింది కాబట్టి, పవిత్రమైన మనస్సాక్షి మనకి ఇవ్వబడింది కాబట్టి, కొన్నిసార్లు మన ఆత్మ యొక్క స్థితి ఎలా ఉందో మన మనస్సాక్షిని బట్టి మనం గ్రహించవచ్చు. హల్లెలూయా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు? ఈ పత్రిక ఎవరికి రాస్తా ఉన్నాడు? తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తా ఉన్నాడు. సో ఈ అధ్యాయం పైభాగంలో మనకు వెళ్ళినప్పుడు నాయకత్వం లేతే అధ్యక్షత వహించడం గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరెవరు అధ్యక్షత వహించాలి, ఎవరెవరు నాయకత్వం వహించాలి. మనం కూడా ప్రతి పరిధిలో మనము నాయకత్వం వహిస్తూ ఉంటాం. కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, టైలర్స్ ఉన్నారు, లేకపోతే ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, అవునా, హౌస్ వైఫ్స్ ఉన్నారు. ప్రతి పరిధిలో, మీకు ఇవ్వబడిన పరిధిలో లేక మనకి ఇవ్వబడిన పరిధిలో మనం ఏం చేస్తూ ఉన్నాం? క్రీస్తుకి మనం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే మనం ఈ లోకానికి మనము వెలుగై ఉన్నాము. క్రీస్తుకి మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. వీఆర్ రిప్రజెంటింగ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ లైఫ్. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము ఆ ప్లేస్లో మనం నాయకత్వం తీసుకోవడానికి మనం పిలువబడ్డాం. ఎట్లాంటి నాయకత్వం అది? లోక సంబంధంగా ఒక పొజిషన్ని తీసుకునేది కాదు, కానీ క్రీస్తు యొక్క విశ్వాసిగా, ఆయన సాక్షిగా నిలబడేటువంటి నాయకత్వాన్ని మనం తీసుకున్నాం. మీరు ఏ పని చేస్తున్నా, మీరు ఇంట్లో ఒక గృహిణిగా ఉన్నా కానీ మీరు ఒక నాయకత్వాన్ని తీసుకున్నారు. మీ బాధ్యత ఏంటంటే ఒక గృహిణిగా ఉన్నప్పుడు మీ కుటుంబానికి క్రీస్తుని మీరు బయలుపరచడం, క్రీస్తుని మీరు చూపించడం. అవునా? అంటే నాయకత్వం వహించాలంటే పౌలు ఏమంటున్నాడు? విశ్వాసం అనే మర్మాన్ని మంచి మనస్సాక్షి చేత ఏం చేయాలంటే దాన్ని కాపాడుకోవాలి. హోల్డింగ్ ఫాస్ట్ ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్ విత్ ఏ ప్యూర్ కాన్షియస్. ఎంతమందికి మనస్సాక్షి ఉందా? ఇంకొన్ని వచనాలు చూద్దామా? మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఒకసారి 19వ వచనంలోకి వెళ్దామా? 18వ వచనం నుండి చదువుదాం. నా కుమారుడు అయిన తిమోతి, నీ విశ్వాసమను మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవల్లని
వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించున్నాను. 19వ వచనం అందరం చదువుదామా? విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. నీ విశ్వాసంను మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. పౌలు ఏమంటున్నాడు తిమోతితో? నీవు విశ్వాసంను మంచి మనస్సాక్షి. అందరూ ఆ మాట ఒకసారి చెప్తారా? విశ్వాసమును మంచి మనస్సాక్షి. మరొకసారి చెప్తారా? విశ్వాసమును మంచి మనస్సాక్షి. అంటే మంచి మనస్సాక్షి లేకపోతే విశ్వాసం అనేది పనిచేయదు. చాలామంది విశ్వాసంలో ఎదగాలనుకుంటారు కానీ మనస్సాక్షిని వాళ్ళు కాపాడుకోరు. దే కాన్షియస్లీ డిఫైల్ దేర్ కాన్షియన్స్. అంటే దాని అర్థం ఏంటి? ప్రేరేపించబడి కావాలనే వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు పాడు చేసుకుంటూ ఉంటారు. మన మనస్సాక్షిని మనం ఎప్పుడు శుద్ధంగా పెట్టుకోవాలి. ఎంతమంది నాతో ఉన్నారు? మన మనస్సాక్షిని మనం శుద్ధంగా పెట్టుకుంటున్నామంటే అర్థం ఏంటి? మనం అనవసరమైన వాటి చేయట్లేదు. దేవుని యొక్క నీతి చొప్పున మనం జీవించగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జీవించగలుగుతున్నాం. ఈవెన్ మనం ఆలోచించేది కూడా వాక్యానుసారమై ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధమైనవి మనం ఆలోచిస్తా లేకపోతే చెడుగుని మలినాన్ని మనం ఆలోచిస్తూ ఉంటామో కొంతకాలం అయ్యేసరికి మన మనస్సు మాత్రమే కాదు మన మనస్సాక్షి కూడా అపవిత్రం అవుతూ ఉంటుంది. సో ఆ విషయంలో మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఏవైతే పవిత్రమైనవో, మాన్యమైనవో, ఖ్యాతిగలవో, రమ్యమైనవో వాటి మీద మన దృష్టిని పెట్టాలి. హల్లెలూయా. అలా చేసినప్పుడు ఏమవుతుంది? మన మనస్సాక్షి ఇంకా ఎక్కువగా శుద్ధి చేయబడుతుంది. మన మనస్సాక్షి సరిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్వరాన్ని మనం వివేచించగలుగుతాం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఈ లోపల దేవుని ఆత్మ యొక్క స్వరము అప్పుడప్పుడు వినపడతా ఉంటుంది. అవునా? అది దేవుని దగ్గర నుంచి వచ్చిందా కాదా అని నువ్వు తెలుసుకోవాలంటే నీ మనస్సాక్షి సరైన స్థితిలో ఉండాలి. నీ మనస్సాక్షి శుద్ధమైనదిగా ఉండాలి. ఎంతమందికి ఇక్కడ వరకు అర్థమైంది? సో పౌలు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు త్రోసివేశారంట. ఆలోచిద్దాం. మనస్సాక్షిని త్రోసివేయటానికి అవకాశం ఉందంటారా? ఇద్దరు వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే, పౌలు ఎప్పుడైతే ఎఫెస్సు పట్టణంలో పరిచర్య చేస్తా ఉన్నాడో ఈ ఇద్దరు వ్యక్తులు పౌలు గారికి ఎదురవుతారు. వీళ్ళు కూడా దేవుని తెలుసుకున్న విశ్వాసం లాంటి వాళ్ళే, ముందు విశ్వాస జీవితంలో సరిగా వెళ్ళినటువంటి వారే. కానీ ఆ రోజుల్లో నాస్టిజం అనేటువంటి ఒక తత్వం ఉండేది ఆ పట్టణంలో ఉన్న మనుషుల మధ్యలో. నాస్టిజం అంటే యేసు ప్రభు సాధారణమైన వ్యక్తిగానే నమ్ముతారు కానీ వాళ్ళు దైవంగా ఆయన్ని భావించరు. రెండోది, యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని వాళ్ళు నమ్మరు అన్నమాట. తెలుగులో చెప్పాలంటే జ్ఞానవాదం అంటారు. జ్ఞానవాదులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఆ పట్టణంలో. ముఖ్యంగా గ్రీకుల్లో కూడా అలాంటి వాళ్ళు కనబడతారు. తర్వాత కొంతమంది యూదుల్లో కూడా ఆ గుంపుకి చెందిన వారు కనబడతారు. సో వీళ్ళు ఫస్ట్ దేవుని తెలుసుకున్న వాళ్ళే. ఎప్పుడైతే లోకంలో ఉన్న తత్వాన్ని వాళ్ళు తీసుకోవటం మొదలు పెట్టారో వీళ్ళు ఏం చేయటం మొదలు పెట్టారంటే, ఎక్కడికైతే పౌలు గారు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడో, యేసయ్య యొక్క మరణం గురించి, పునరుద్ధానం గురించి తెలియజేస్తూ ఉన్నారో, వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి ఆయన మరణం, ఆయన పునరుద్ధానం లేదని చెప్పడం ప్రారంభించారు. సో వీళ్ళు చెప్పే సిద్ధాంతాన్ని బట్టి మృతుల పునరుద్ధానం కూడా లేదని వీళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మృతుల పునరుద్ధానం లేదో ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, ఒక మనిషి తనకి ఇష్టానుసారంగా జీవించవచ్చు. అంటే చచ్చిపోయేంత వరకు ఒక మనిషి ఏం చేయొచ్చు? ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఎందుకంటే ఇంకా ఏం విషయంలో లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదు. సో పౌలు గారు వెళ్ళి సువార్త చెప్పిన ప్రతి చోట వీళ్ళు వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే, అసలు మనం చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేది ఏముండదు, అసలు ఇంకా బ్రతకటం అనేది ఉండదు, ఇంకా మనం లెక్కప్ప చెప్పాల్సిన అవసరం లేదు, కాబట్టి ఈ భూమి మీద బ్రతికినంత కాలం మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి పిలువబడ్డామని చెప్పేవాళ్ళు. వీళ్ళెవరు? వీళ్ళు మొదట దినాల్లో వీళ్ళు విశ్వాసులే. ఎప్పుడైతే దేవుని వాక్యానికి వీళ్ళు దూరం అయ్యి
జ్ఞానవాదుల మధ్యలో వీళ్ళు చేరటం మొదలుపెట్టారు. ఏమైందంటే లోకంలో ఉన్న తత్వాన్ని తీసుకోవటం మొదలుపెట్టారు, లేకపోతే లోకంలో ఉన్న తర్కాన్ని తీసుకొని దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని విసర్జించడం ప్రారంభించారు. పౌలు అందుకనే చూసి చూసి వీళ్ళని ఏం చేశారంటే ఏం చేయకూడదో అదే చేశాడు. ఎంతమందికి నేను చెప్పేది అర్థమవుతుంది? సో మనం అందరము ఒకరోజు దేవుని దగ్గర మనం లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నాం. అవునంటారు కాదంటారు? దాని గురించే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. సో వీళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, ప్రతి చోట ప్రతిసారి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీకు ఇష్టానుసారంగా జీవించండి, యేసు ప్రభు ఏదో వచ్చాడండి, ఆయన ఏదో చనిపోయాడని చెప్తున్నారు, ఆయన తిరిగి లేచాడు లేదో మనకి గ్యారంటీ లేదు, మనం రేపు చనిపోయిన తర్వాత తిరిగి లెగుస్తాం లేదో మనకి గ్యారంటీ లేదని వీళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఇలా చేసి ఏం చేశారంటే అక్కడున్న అనేక మంది యొక్క విశ్వాసాన్ని వీళ్ళు దెబ్బతీశారు. ఎంతమంది నాతో ఉన్నారు? నేను ఒక మంచి సలహా చెప్తాను. మీకు అర్థం కాని విషయాల్ని మీరు ఎప్పుడు అటాక్ చేయమాకండి. మీకు అర్థం కాని వ్యక్తుల మీద ఎప్పుడు దాడి చేయమాకండి. చెప్పిన అర్థమైందా? మీకు అర్థం కాని విషయాల మీద, అర్థం కాని వ్యక్తుల మీద దాడి చేయమాకండి దయచేసి. ముఖ్యంగా దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తుల గురించి చెప్తా ఉన్నాను. అవేం చేస్తాయి అంటే అవి మనం మాట్లాడుకున్నంతసేపు బాగానే ఉంటాయి, కానీ మన మనస్సుని అవి అపిత్రం చేస్తూ ఉంటాయి, మన మనస్సాక్షిని అపిత్రం చేస్తూ ఉంటాయి. ఏ రోజైతే నీకు ఒక దైవజనుడు నచ్చలేదని, లేదా ఒక విశ్వాసి నచ్చలేదని వెనకాల గుండా నువ్వు వెళ్ళి వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్తా ఉంటావు, వాళ్ళని అటాక్ చేయటం ప్రారంభిస్తావు, నీ మాటల ద్వారా దాడి చేయటం మొదలు పెడతావు, నీ మనస్సాక్షి ఏమైందంటే కల్మషం అయిపోద్ది. తర్వాత నుండి నువ్వు దేవుని స్వరాన్ని వినటం ఆపేస్తావు, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించడం ఆపేస్తావు, ప్రార్థన చేయటం ఆపేస్తావు. కానీ నీ నాలెడ్జ్ ప్రకారం నువ్వు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు. చాలామంది నాలెడ్జ్ బేస్లో నడుస్తూ ఉంటారు, స్పిరిట్ బేస్లో నడవరు. నాలెడ్జ్కి మించిన రెల్మ్ స్పిరిట్ వల్ల కలిగేటువంటి నాలెడ్జ్, లేకపోతే స్పిరిట్ రెల్మ్లో నుండి వచ్చేటువంటి నాలెడ్జ్. ఎంతమంది నాతో ఉన్నారు? అంతకుమించి ఇంకా నేను లోతుకు వెళ్ళను. మనం ఏం చేయాలి? మన మనస్సాక్షిని మనం కాపాడుకోవాలి. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రికలోకి వెళ్దాం, ఇంకొక భాగాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు చదువుదామా? అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండము, అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు రాకును. వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించినని చెప్పుచు సత్యం విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ప్రభు తన వారిని ఎరుగునన్నదే, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలన్నది దానికి ముద్రగా ఉంది. మన మనస్సాక్షిని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలంట. దేవుని వాక్యం అనే సత్యంలో మనం నిలబడాలంట. ఎవరైతే వాళ్ళు మనస్సాక్షిని వాళ్ళు చెరుపు వేసుకుంటారో విశ్వాస విషయంలో, అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని వాక్యం కన్నా లోకంలో ఉన్న విషయాలు వాళ్ళకి ఎక్కువ రీజనబుల్గా అనిపిస్తూ ఉంటాయి. హలో, ఆలోచించడం కష్టంగా ఉందా? ఉదాహరణకి మన విశ్వాసాన్ని బట్టి మనం జీవించడానికి పిలువబడ్డాం. నీతిమంతులు ఎలా జీవించాలి? విశ్వాస మూలంగా జీవించాలి. ప్రతి విషయంలో మనం లాజిక్ బట్టి జీవించామనుకో మనం ఫెయిల్ అయిపోద్దాం. ఎందుకని? మనం అలా డిజైన్ చేయబడలేదు. నీ విశ్వాసం ప్రేరేపించబడాలంటే నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి, దేవునితో నువ్వు సమయం గడపాలి. అంటే వాక్యాన్ని ధ్యానించకుండా, దేవునితో సమయం గడపకుండా సరైన విశ్వాస జీవితాన్ని నువ్వు జీవించలేవు. కానీ ఎప్పుడైతే నీ కనబడే సమస్యలను బట్టి, కనబడుతున్న పరిస్థితులను బట్టి నీ జీవితాన్ని అంచనా వేసుకుంటా నువ్వు జీవిస్తూ ఉంటావో, నువ్వేమవుతావంటే విశ్వాస విషయంలో ఓడబద్దలైన స్థితికి నువ్వు వెళ్తూ ఉంటావు. ఎంతమంది నాతో ఉన్నారు? అలా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? నీ మనస్సాక్షి అనేది కల్మషం అవుతా ఉంది. ఎంతమంది నాతో ఉన్నారు? అందుకని కొంతమందికి విశ్వాసం అనే మాట చెప్తే వాళ్ళకి పడదు. ఎందుకని? ఎక్కడ కనబడుతుందిరా బాబు, ఏదో విశ్వాసం విశ్వాసం అంటున్నారు, ఎక్కడ జరిగిద్ది? జరగటానికి అవకాశం ఎక్కడుంది? నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాసం మూలంగా జీవిస్తాడంట. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెదకువారందరికీ ఆయన ఫలము దయచేవాడని నమ్మవల్ని కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట వాళ్ళ కోట్ చేశాం కదా సూపర్గా. అలానే ఓకే.
సో మన మనస్సాక్షిని ఏం చేయాలంట? జాగ్రత్తగా కాపాడుకోవాలంట. సో ప్రభు తన వారిని ఎరుగును అనునది ప్రభు నామం ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోగలను. నేను దేవునిలో ఉన్నా, నేను ఎలా పడితే అలా జీవిస్తా, ఏవి పడితే అవి చూస్తా, ఎట్లా పడితే అట్లా జీవిస్తా అంటే జాంతనై కుదరదు. దేవుని నామాన్ని కలిగిన నువ్వు దుర్నీతి నుండి నువ్వు తొలగిపోవాలంట. కొన్ని చెడు విషయాలు చేయకుండా నువ్వు వాటికి దూరంగా ఉండడం నేర్చుకోవాలంట. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే నీ మనస్సాక్షి ఎప్పుడు కూడా పవిత్రమైన స్థితిలో ఉంటా ఉంది. హల్లెలూయా. మన దేహం ఏమైంది? దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నది. ఎంతమంది లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు? ఎంతమంది వారి దేహాన్ని దేవుని ఆలయంగా చూస్తూ ఉన్నారు? చూస్తున్నారా? నిజంగానే మీరు చూస్తున్నట్లయితే మీ మనస్సాక్షి ఎప్పుడు కూడా శుద్ధమైన స్థితిలో ఉంటుంది. ఓకే, ఇంకొన్ని విషయాలు చూద్దాం, ముందుకెళ్దాం. మన మనస్సాక్షిని మనం ఎలా శుద్ధంగా కాపాడుకుంటామంటే ఒకసారి మొదటి యోహాన్ పత్రిక వెళ్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు చూద్దాం అందరం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసమని గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చాలు. దేవుడు ఏమైనాడంట? వెలుగై ఉన్నాడంట. ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యంను జరిగింపకుండా. చాలామంది వాళ్ళు ఎక్కడ స్టక్అప్ అయిపోతారంటే ప్రార్థన చేస్తూ ఉంటారు, వాక్యం ధ్యానిస్తూ ఉంటారు, కానుకలు వేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ జీవితంలో వాళ్ళకి జరగాల్సిన ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఇంపార్టెంట్ టైమ్స్లో ఆగిపోతూ ఉంటాయి. అప్పుడు నువ్వేం చేయాలంటే నీ మనస్సాక్షి ఎలా ఉందా నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. యు నీడ్ టు చెక్ యువర్ కాన్షియన్స్. నీ మనస్సాక్షి ఎలా ఉందో చూసుకోవాలి. అది శుద్ధమైన మనస్సాక్షిగా ఉందా? ఎప్పుడైతే వాక్యము నీ స్పిరిట్లోకి వెళ్తుందో, వాక్యము నీ ఆత్మలోకి వెళ్తుందో నీ మనస్సాక్షి వెలిగించబడతా ఉంటుంది. అది మొట్టమొదటి ఎప్పుడు వెలిగించబడింది? నువ్వు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు సూపర్ న్యాచురల్గా ఆయన వెలుగు నీ లోపలికి ట్రాన్స్పోర్ట్ అయింది. ఆయన వెలుగు నీ లోపలికి ఇంపోర్ట్ అయింది. నీ లోపలికి దిగి వచ్చింది ఆయన వెలుగు. క్రీస్తు మన హృదయంలో ఆయన వెలిగించబడ్డాడు కాబట్టి, ఆయన వెలుగుగా ఉన్నాడు కాబట్టి మన మనస్సాక్షి ఏమైంది? వెలగటం ప్రారంభమైంది. అంటే అది చీకటిని ఏమాత్రము ఇంకా డికోడ్ చేయదు. చీకటిని తీసుకొని అది ప్రాసెస్ చేసే కెపాసిటీ దానికి లేదు. అందుకే చీకటి సంబంధమైన వాటి నుండి మనం దూరంగా ఉండడానికి పిలువబడ్డాం. నువ్వు చీకటి సంబంధమైన వాటిని తీసుకొని నువ్వు ప్రాసెస్ చేయడానికి నువ్వు ట్రై చేస్తూ ఉంటే నీది అది సాఫ్ట్వేర్ టెక్నాలజీ కాదు, కానీ నీ మనస్సాక్షి పాడైపోతూ ఉంటుంది. నీ మనస్సాక్షి కల్మషం అయిపోతూ ఉంటుంది. సో ప్రతిసారి నువ్వు గొప్ప కార్యాల కోసం దేవుడిని అడిగేటప్పుడు, ప్రతిసారి వాక్యం ధ్యానించి నీ విశ్వాసాన్ని నువ్వు ప్రేరేపించుకునేటప్పుడు ఇంకో విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. అదేంటంటే నీ మనస్సాక్షి క్లియర్గా ఉందా లేదా. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఇది చెప్పుకోవడానికి చాలా చిన్న విషయం, కానీ మనందరము ఏదో ఒక విషయంలో మన మనస్సాక్షి మల్లెం అవుతూ ఉంటుంది రెగ్యులర్గా. దాన్ని మనం కనిపెట్టడం నేర్చుకోవాలి. సరే, మనస్సాక్షి ఎలా మల్లెం అవుతుందో చెప్తాను. దానికి నువ్వు చక్కగా చదువుకున్నావు, అయిపోయింది, డిగ్రీ పీజీ అయిపోయింది, జాబ్ కోసం వెయిట్ చేస్తున్నావు. క్లాస్లో అందరికంటే నువ్వే ఫస్ట్ వచ్చావు, కానీ అందరికీ జాబ్ వచ్చి నీకు ఒక్కడికి జాబ్ రాల. 5 సంవత్సరాల నుండి ప్రతి కంపెనీకి నీ ప్రొఫైల్ పట్టుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆలోచించారు ఎప్పుడైనా? ఇప్పుడు ఏమవుతుంది? నీ మనస్సాక్షి ఏమవుతుంది? ఆఫీస్లో నీ కొలీగ్ వస్తున్నాడండి, రోజు నీతో పాటు ఉంటున్నాడు, రోజు ఆటోకి వస్తున్నాడు, సడన్గా ఒకరోజు బెంజ్ కారు వేసుకొచ్చాడు. నీ తెలుసు ఆ శాలరీకి ఆ కారు ఎవడు కొనలేడని. ఇప్పుడు నీ మనసు ఏమైంది? ఉన్నది ఒప్పుకోవాలండి. చెప్పండి, ఏమైద్దో? హ్యాపీగా ఉంటుందా?
కరెక్ట్ పాయింట్. గింజుకుంటది. అసూయ, జెలసీ. వాడు అంత పొడుగు కారు కొన్నాడు కాబట్టి దానికి ఇంకొక 7 అడుగులు పొడుగుండేటువంటి కారు నేను కొనాలి. ఏ రోజుకైనా అది నేను చేస్తా. దీని గురించే పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇంకో చోట కొంతమంది ఎలా కొట్టుకుంటున్నారు, మేము పౌలు గారి బ్యాచ్ అంటే కొంతమంది మేము అపోల్లో బ్యాచ్ అంటున్నారు. రే మీ ఎవరు ఏ బ్యాచ్ కాదురా, మీరందరూ క్రీస్తుకి చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవాడు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే విశ్వాసం జీవితాన్ని జీవిస్తాం, మన మనస్సాక్షిని కాపాడుకోమో, మనము తప్పు దోవలోకి పట్టేటువంటి అవకాశం ఉంది, లేకపోతే పక్కదారిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. చాలామంది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. కారణం ఏంటంటే ఆ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు పెద్ద బంగ్లా లేపారు కాబట్టి ఏ రోజుకైనా నేను వాడిని దాటాలి. చెప్పేది కరెక్ట్ అంటారా? జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నావు రోజు, నీ ఫ్రెండ్ వాడు అసలు చదవడు, సబ్జెక్టులు పోయినాయి, ఇంకొక కంపెనీ వాడు పిలిపించి వాడికి టాప్ పొజిషన్ ఇచ్చారు. ఇప్పుడు లోపల ఏమవుతుంది, ఏ రోజుకైనా నేను వాడిని దాటాలి. మన మనస్సాక్షిని మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనం పిలువబడ్డాం. అది ఏ విషయంలో అయినా సరే, అది డబ్బు విషయంలో అయినా సరే, పలుకుబడి విషయంలో అయినా సరే, మనం కొనే వస్తువుల విషయంలో అయినా సరే. అవునా? పలానా వాళ్ళు ప్రతి చిన్న విషయంలో ఎవరన్నా మంచి చైన్ వేసుకొచ్చారు, ఏ రోజుకైనా నేను విత్తే విత్తనం ఏ రోజుకైనా దాని తల విరగొడుతుందని బ్రదర్ నీ కారు భలే ఉంది బ్రదర్, లోపల ఏముంటుంది, మేరా టైం ఆయేగా. నీ గోల్డ్ మెడల్ వచ్చిందా? నీకు ఇంత చెడిపోయినాడు నీకే గోల్డ్ మెడల్ వస్తే దేవుడు నాకెందుకు నాన్ సెన్స్ అని వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలు పెడతా. పౌలు ఏమంటున్నారంటే మనస్సాక్షిని కల్మషం చేసుకోవద్దు. నీకున్న పరిధిలో నువ్వు సంతృప్తి చెంది ఉండటం నేర్చుకో. ఆ తర్వాత దేవుని వాక్య ప్రత్యక్షత వచ్చేసరికి పరిశుద్ధాత్మ ఎక్కడి వరకు నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాడో ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో కూడా ఒకళ్ళమి ఇంకోళ్ళతో పోల్చుకోవడానికి వీల్లేదు. మనం పోటీపడి ఏదో చేసి సాధించేది కాదు. నువ్వు పవర్ఫుల్లా, నేను పవర్ఫుల్లా, నువ్వు ప్రార్థన చేస్తే హీలింగ్ జరిగిద్దా, నేను చేస్తే హీలింగ్ జరిగిద్దా, నువ్వు బాగా ప్రొఫెసీ చెప్తావా, నేను చెప్తావు, నువ్వు బాగా బైబిల్ తిన్నావు, నేను తిన్నా, ఎవరు తిన్నా ఏం కాదమ్మా. అక్కడ ఎవరి ట్రాక్లో పరిగెత్తమని దేవుడు ఏం చేశాడు, ఒక పరుగు పందాన్ని ఏర్పాటు చేశాడు. ఈ పక్కన చెప్పు, నీ ట్రాక్లో నువ్వు పరిగెత్తడం నేర్చుకోవాలి. ప్రతిసారి పక్కన వాళ్ళ విషయాల్లో నువ్వు కెలగాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఒక సపరేట్ డెస్టినీ, ఒక వ్యత్యాసమైన గమ్యాన్ని ఆయన నీకు ఏర్పాటు చేశాడు. అది నీ వరకే. అది ఎప్పుడైతే నీకు తెలీదో ప్రతిసారి వేరే వాళ్ళతో పోటీ పడాలి, ప్రతిసారి వేరే వాళ్ళతో పోల్చుకోవాలి, ప్రతిసారి వేరే వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడాలి. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు నేను ప్రత్యేకంగా పిలిచాడండి, ఆయన నిన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడు. నీ గమ్యము నీ పక్కన ఉన్న వ్యక్తి యొక్క గమ్యం ఒకటి కాదు. అందుకే ఈవెన్ మనం చేసే జాబ్స్ కూడా ఒకటి కాదు. ఈవెన్ మన దగ్గర ఉండే డబ్బులు కూడా అందరికి ఒకటే శాలరీ రాదు కదా నెలాఖరికి, అవునా? రాదు. దేవుడు రకరకాల పరిధిలో, రకరకాల ఏరియాస్లో ఆయన మనల్ని పెట్టాడు. ఈవెన్ చర్చిలో కూడా అంతే. ఒకళ్ళు మంచి కాస్ట్లీ కార్ వేసుకొని వస్తారు, ఇంకొకళ్ళు ఆటోలో వెళ్ళడానికి డబ్బుల కోసం ఎత్తుక్కుంటూ ఉంటారు. రెండు జరుగుతూ ఉంటాయి, రెండు సైమిల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క పరిధిలో పెట్టాడు. కానీ ఆ వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఆశ్రయిస్తాడో మనకి తెలియదు, ఎప్పుడు ఆ వ్యక్తి పైకి వస్తాడో మనకి తెలియదు, ఈ వ్యక్తి ఎప్పుడు కింద పడిపోతాడో మనకు తెలియదు. హలో, మనం ఇతరులతో పోటీపడి పోల్చుకొని జీవించాల్సిన అవసరం లేదు. మీ పక్కన చెప్పు, పోటీ పడటానికి మనం పిలువబడలేదు. యునిక్ డెస్టినీని చెప్పండి, యునిక్ డెస్టినీని దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవుడు నిన్ను అలా డిజైన్ చేశాడు. నీ ఆశీర్వాదము నీదే, నీ అభిషేకము నీదే, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు అవి నీవే. క్రీస్తులో నీకు అనుగ్రహించబడిన
ప్రత్యేకమైన స్వాస్థ్యము అది నీదే. నీకు సంబంధించింది ఎవరు నీ దగ్గర నుండి తీసేయలేరు. నీకు సంబంధించింది దేవుడు నీకు వ్యక్తిగతంగా సిద్ధపరిచింది ఎవరు దొంగిలించలేరు. దేవుడి నామానికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు వాడు 4 hours ప్రార్థన చేశాడు, ఐఎమ్ సో పవర్ఫుల్, నేను 4.5 hours చేయాలి. చెయ్యి, ఎన్ని రోజులు చేస్తావు చూద్దాం. పౌలేం అంటున్నాడు, ఇలా మనము అసూయతో కానీ పోటీతత్వంతో కానీ వెళ్తే మన విశ్వాసం అనేది పనిచేయదు. దేవుడు మనల్ని అలా డిజైన్ చేయలేదు. ఎంతమంది ఫ్రీ అయ్యారు ఇప్పుడు? చూద్దాం మళ్ళీ రేపటి నుంచి మీరు పోల్చుకుంటారో పోల్చుకోరు. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు, కయీను హేబెల్ అని. దేవుడు వాళ్ళని అర్పణ అడిగినప్పుడు హేబెల్ ఏం చేశాడు? శ్రేష్టమైన మందలోంచి శ్రేష్టమైన గొర్రెపిల్లని తీసుకొచ్చి ఇచ్చాడు. దేవునికంట హేబెలు అర్పణ నచ్చిందంట ఆయనకి. హల్లెలూయా. కయీను ఏమనుకున్నాడు? వీడి అర్పణ నచ్చిందంటే నేను బ్రతికినంత కాలం వీడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, దేవుడు వీడి పక్షంగానే ఉంటాడు, నా పక్షంగా ఉండడు అనుకొని ఏం చేశాడు? చంపేశాడు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, కయీను ఎక్కడున్నాడు నీ తమ్ముడు అంటే, నేనేమన్నా వాచ్మేనా? నాకేమన్నా వాచ్మెన్ శాలరీ ఇస్తున్నావా నువ్వు? నేనేమన్నా వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నా అంటున్నాడు. అంటే కయీను ఏమనుకున్నాడు? హేబెల్ ఉన్నంత కాలము నేను ఆశ్రయించబడినేమో అనుకున్నాడు. హేబెల్ ఉంటే కానీ ఇంకెప్పుడు దేవుడు నన్ను పట్టించుకోడేమో అనుకున్నాడు. ఎంతమంది నాతో ఉన్నారు? చాలామంది బాగా కనెక్ట్ అవుతున్నారు కదా. మీ ఆఫీస్లో కొంతమంది ఉంటారు కోలీగ్స్, నీకంటే ముందు వాళ్ళని ప్రమోట్ చేయబడతారు. నువ్వు అనుకుంటావు, వీడు కానీ లేకపోయి ఉంటే ఆ చైర్ని నేను ఎప్పుడో తీసుకొని ఉండేవంటరా. ఆ చైర్ కాకపోతే ఇంకో 4 చైర్లు ఇస్తాడు దేవుడు నీకు. హల్లెలూయా. దేవుడు నేను అలా డిజైన్ చేశాడు. ఆయన రాజ్యంలో ఒక కుమారుడిగా కుమార్తెగా నువ్వు అత్యున్నతమైన స్థానంకి వెళ్ళడానికి నువ్వు పిలువబడ్డావు, అంతే. నువ్వు ఎవరితో పోటీ పడాల్సిన అవసరం లేదు. ఎవరిని చూసి నువ్వు అసూయ పడాల్సిన అవసరం లేదు. నీ మనస్సాక్షిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించడం మొదలు పెడతాడు. నీ ప్రార్థనకి జవాబులు రావటం నువ్వు చూస్తావు. దేవుడు నీకు ఇచ్చిన పరిధిలో నువ్వు అభివృద్ధి చెందటం, వర్ధిల్లటం నువ్వు చూస్తూ ఉంటావు. ప్రతి విషయంలో నువ్వు జయించడం చూస్తూ ఉంటావు. నీ ప్రార్థన దేవుని ఏట సరైనదిగా ఉంటుంది. హల్లెలూయా. సౌత్ ఆఫ్రికాలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఇప్పుడు అక్కడ మినిస్ట్రీ చేయట్లేదు. ఆయన ఎప్పుడైతే మినిస్ట్రీ స్టార్ట్ చేశాడో 1.5-2 సంవత్సరాల లోపు 60,000 మంది నుండి 80,000 మంది వస్తున్నారు ఆయన చర్చికి. ఎంతమంది? 60,000 నుండి. ఆ నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ సర్వీస్ పెట్టాడు, కొత్త సంవత్సరం ఆరాధన పెట్టాడు. ఆ సర్వీస్కి 4 లక్షల మంది వచ్చారు. సౌత్ ఆఫ్రికాలో FNB స్టేడియం అని ఉంటుంది, పెద్ద స్టేడియం. ఆ స్టేడియంలో 4 లక్షల మంది వచ్చారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా అవట్ల మినిస్ట్రీ పెట్టి. మనం చూడాల్సిన దాన్ని, మనం వెళ్ళాలనుకున్న ప్రదేశాన్ని, మనం వెళ్ళాలనుకున్న గమ్యాన్ని చేరిన వాళ్ళు చాలామంది ఉంటారు. మన హృదయాన్ని మనం కాపాడుకోపోతే మన ప్రయాణం మధ్యలోనే మన ప్రయాణం ముగిస్తుంది. నేను చెప్పాను, అర్థమైందా? అందుకే పౌలు ఏమంటున్నాడు, విశ్వాస జీవితంలో మీరు ఉంటున్నారు, విశ్వాసాన్ని బట్టి మీరు నడుస్తున్నారు. మీరు పోటీ పడద్దు, మీరు అసూయ పడద్దు, ఇతరులది మీరు ఆశించొద్దు. దేవుడు మీకు శ్రేష్టమైనది అనుగ్రహిస్తాడు. కాబట్టి మంచి మనస్సాక్షిని మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. మీ ఎదురుగా ఎవరన్నా మీ ఆఫీస్లో మంచి డ్రెస్ వేసుకొచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు వారిని అప్రిషియేట్ చేశారా? అభినందించారు ఎప్పుడైనా? మీ డ్రెస్ భలే ఉంది, మీ నగలు భలే ఉన్నాయి అని. నేను లేడీస్ గురించి మాట్లాడలే, జెంట్స్ గురించి మాట్లాడతాను. అవునా? నీ ఫ్రెండ్ తొందరగా ప్రమోషన్ వచ్చింది, ఎప్పుడైనా అప్రిషియేట్ చేసావా? గాడ్ బ్లెస్ యూ అని? లేదు, గుండె జారిపోయింది నీకు. అవునా? నీ లోపల ఒకటే చెప్తా ఉంటుంది, వాడికి అర్హత లేదు నాకు అర్హత ఉంది, వాడికి అర్హత లేదు నాకు అర్హత ఉంది, వాడికి అర్హత లేదు నాకు అర్హత ఉంది. యోసేపు కూడా ఏమనుకున్నాడు? నేను చెరసాల్లో వేయబడ్డాను, నన్ను ఇంకెవడు పట్టించుకోడు, దేవుడు కూడా దిగిరాడు అనుకున్నాడు. కానీ దేవుడు అక్కడితో ఆపేశాడా యోసేపుని? తన మనస్సాక్షిని కాపాడుకున్నాడు. ఇదేంటండి, సంవత్సరాల తరబడి చెరసాల్లో ఉండి ఏం చేస్తా ఉన్నాడు యోసేపు? తన మనస్సాక్షిని కాపాడుకుంటా ఉన్నాడు. నా దేవుడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు, నేను కూడా వర్ధిల్లేటట్టు చేస్తాడు. ఈ బానిస బ్రతుకుల్లో నేను ఉండాలి,
యోసేపు ఎప్పుడైతే తన మనస్సాక్షిని కాపాడుకుంటా ఉన్నాడో దేవుడు ఏం చేశాడంటే తన లోపల ఉన్న వరాన్ని ఇంక్రీజ్ చేయటం మొదలుపెట్టాడు. అతని కళలు కనటం, దానికి అర్థాలు చెప్పడం, వేరే వాళ్ళు కన్న కళలకు అర్థాలు చెప్పడం. ఒకరోజు యోసేపు ఏం చేశాడంటే సూర్యుడిని చంద్రుడిని తన ఆధీనం తీసుకొని ఫరోనే తన అభిషేకం ద్వారా కలగనేటట్టు చేసి ఆ కళకి భావాన్ని చెప్పి హల్లెలూయా సింహాసనం మీదకి వెళ్ళాడు. యోసేపు ఇంతకాలం ఏం చేస్తున్నాడు? తన మనస్సాక్షిని కాపాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అది మన వద్ద నుండి కోరుతా ఉన్నాడు. ఆమేన్. మనకి ఎప్పుడైతే ఒక వ్యక్తిని దాటి వెళ్ళాలి, ఒక వ్యక్తి కంటే ఎక్కువ చేయాలి, ఒక వ్యక్తి కంటే ఎక్కువ పేరు నాకు రావాలి, ఈ మధ్య అందరూ నన్ను పట్టించుకోవట్లా. అందరూ మా ఫ్రెండ్నే పట్టించుకుంటున్నారు, లేకపోతే మా పక్కన ఉన్నవాడిని పట్టించుకుంటున్నారు, నన్ను అసలు ఎవడు పట్టించుకోవట్లా. ఇప్పుడు నన్ను పట్టించుకోవాలంటే నేనేం చేయాలి? ఏదోటి తమ్మిరి బిమ్మిరి చేసి ఏదోటి చేయాలి నేను అక్కడ. దేవునికి అది నచ్చదు. ఆయన తగిన కాలమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్కులై ఉన్నాడు. అక్కడే దేవుడు నేను చూస్తూ ఉంటాడు. దావీదు గొర్రెల కాపరి, గొర్రెల వాసన తప్పితే దావీదుకి ఏం తెలియదు. సడన్గా ఒకరోజు దేవుడు ఏం చేశాడు? ప్యాలెస్లోకి తీసుకెళ్ళాడు, రాజుగారి భవనంలోకి వెళ్ళాడు దావీదు. ప్రతిసారి దావీదు ఆ సితారా ప్లే చేసినప్పుడు, ఆ హార్ప్ ప్లే చేసినప్పుడు సౌల్లో దురాత్మ బయటకు వచ్చి దావీదుని చంపాలని చూస్తా ఉన్నాడు. కానీ దావీదు ఏం చేశాడు? తన హృదయాన్ని కాపాడుకున్నాడు. దావీదు ఎప్పుడు అనుకోలే ఈ వ్యక్తికి సహాయం చేయడానికి వస్తే ఈడు నన్ను చంపాలనుకుంటున్నాడు, ప్రభా ఏదో ఒకటి చేసి నాశనం చేయాలలా. తన హృదయాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు దావీదుని చూసేమన్నాడు, తను మంచి మనస్సాక్షిని కాపాడుకున్నాడు కాబట్టి ఇజ్రాయిల్కి రాజుగా నేను ఇతను చేయబోతా ఉన్నాను. హల్లెలూయా. గొప్ప విషయం ఏంటంటే దావీదు ఏ యుద్ధంలో కూడా ఓడిపోలా. గొప్ప విషయం ఏంటంటే దాదాపు 1000 నుండి 1500 టన్నుల బంగారం దేవుని మందిరం కట్టడానికి దావీదు సేకరించాడు. ఇజ్రాయెల్ చరిత్రలో ఏ రాజు చేయలేకపోయాడు అది. దావీదు దగ్గర ఉన్నంత బంగారం ఎవరి దగ్గర ఉండేది కాదు. ఎందుకంటే తన మనస్సాక్షిని కాపాడుకున్నాడు. దేవుని హృదయానుసారమైన వ్యక్తి. హల్లెలూయా. ఇంకొక విషయం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోకి వెళ్దాం. 14వ వచనం అందరం చదువుదామా? నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన సమయంలో వారు దేవుని మందిరంలోకి వెళ్ళటానికి, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళటానికి గొర్రెలు, మేకలు, కోడెల యొక్క రక్తాన్ని అర్పించేవాళ్ళు. కానీ ఆ రక్తం ఎప్పుడు కూడా వాళ్ళ మనస్సాక్షిని శుద్ధి చేయలే. నేను చెప్తాను, జాగ్రత్త వినండి. మనస్సాక్షిని శుద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలిసేది కాదు. తప్పు చేసేవాళ్ళు, అవునా, అర్పణ తీసుకెళ్ళేవాళ్ళు దేవుని సన్నిధికి, యాజకుడు ఏదో కడిగేసి పంపించేసేవాడు, మరలా వచ్చి తప్పు చేసేవాళ్ళు. ఎందుకని దాని నుంచి బయటికి రాలేదంటే వాళ్ళ మనస్సాక్షి వెలిగించబడలా. అంటే వాళ్ళ మనస్సాక్షి ఎలా ఉంది? చీకటమయమై ఉంది, అంధకారంలో ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక నూతనమైన మార్గాన్ని ఆయన మనకు తెరిచాడు. ఆయన ఏం చేశాడు? మన మనస్సాక్షిని ఆయన జీవింపజేశాడు. తన పరిశుద్ధ రక్తం ద్వారా మన మనస్సాక్షిని ఆయన శుద్ధి చేశాడు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్దాం దేవునికి. మన మనస్సాక్షి ఆయన శుద్ధి చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడన్న నిశ్చయిత మనం కలిగి ఉన్నాం. ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం గ్రహించగలుగుతాం. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ నడిపింపుని గ్రహించగలుగుతాం. ఆయన అడుగు వేయమని చెప్పినప్పుడు ఎందుకు వేయమన్నాడో మనం గ్రహించగలుగుతాం. ఎందుకని మన మనస్సాక్షికి క్లారిటీ వచ్చేసింది. మన మనస్సాక్షిలోకి క్రీస్తు యొక్క వెలుగు వచ్చేసింది. ప్రతిసారి ఆయన దేహాన్ని తీసుకొని, ఆయన రక్తాన్ని తీసుకొని అందులో మనం పాల్గొంటూ ఉన్నప్పుడు మన మనస్సాక్షి కడగబడతా ఉంది. హల్లెలూయా. ఎంతమంది కమ్యూనియన్ తీసుకుంటున్నారు ఇక్కడ? అందరు తీసుకుంటున్నారా? ప్రతిసారి మీరు తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మన మనస్సాక్షి ఇంకా 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 శుద్ధి చేయబడతా ఉంది. క్రీస్తు వలె మనం మారేటట్టు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగి భూమి మీద మనం జీవించేటట్టు. చెడిపోయిన మనస్సాక్షి ఇంకా మనకు లేదు. ఎంతమంది వాక్యాన్ని వింటా ఉన్నారు? నువ్వు పైకి రావాలంటే నలుగురిని తొక్కి పైకి రావాల్సిన అవసరం లేదు. అది లోకం నేర్పించే పద్ధతి. దేవుడు ఆ పద్ధతిని యాక్సెప్ట్ చేయడు. నువ్వు పైకి రావాలంటే నలుగురి మీద 4 మాటలు చెప్పేసేసి వాళ్ళని కిందకి దించేసి నువ్వు ఎప్పుడు పైకి రాలేవు. ఒకవేళ అలా వచ్చినా ఆ పొజిషన్ నిలబడదు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు.
ఎంతమంది నాతో ఉన్నారు? అంటే మన మనస్సాక్షిని మనం ఎప్పుడు కూడా శుద్ధంగా కాపాడుకోవాలి. నీకంటే ఆశ్రయించబడిన వ్యక్తులు కనబడుతున్నారా, వాని బట్టి నువ్వు దేవుని స్తుతించు. నీకంటే తక్కువ ఉన్న వ్యక్తులు కనబడుతున్నారా, వారి కోసం నువ్వు ప్రార్థన చేసి వారిని బట్టి దేవుని స్తుతించు. నీకు జరగని వేరే వాళ్ళకి జరుగుతున్నాయా, వారిని బట్టి నువ్వు దేవుని స్తుతించు. మన మనసాక్షిని ఏం చేయాలి? శుద్ధంగా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. పౌలు ఇంకో చోట ఒక మాట అంటున్నాడు. అపోస్తలుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనంలో ఒక భాగాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ విధంగా నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. దేవుని ఎడల మనుషుల ఎడల పౌలు గారంట ఆయన మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్లు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడంట, అభ్యాసం చేస్తూ ఉన్నాడంట. అంటే మేబీ కొన్నిసార్లు తన హృదయంలో ఇతరుల విషయమై తను నొచ్చుకొని ఉండొచ్చు. పౌలు ఏం చేస్తున్నాడు? వెంటనే దాన్ని సరి చేసుకొని దేవుని వెలుగులో ఆ పరిస్థితిని చూడటం ప్రారంభించాడు. మేబీ కొన్నిసార్లు ఇతరులు పౌలు గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. వెంటనే పౌలు గారు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాళ్ళని కూడా క్షమించేటువంటి కృపను పొందుకుంటా ఉన్నాడు. తన మనస్సాక్షిని ఏం చేస్తున్నాడు? శుద్ధి చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ మనస్సాక్షి ఎంత పవర్ఫుల్ అంటే, దానికి నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అనుకుందాం, బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు. ఎదుటి వ్యక్తి నీకు ఒక కాంట్రాక్ట్ ఇస్తున్నాడు, నీకు ఇంత డబ్బులు ఇస్తాను, నువ్వు ఇంత వర్క్ చేసిస్తే ఇంత అమౌంట్ పే చేస్తున్నా అని చెప్తున్నాడు. నీ మనస్సాక్షి శుద్ధంగా ఉన్నప్పుడు ఆ కాంట్రాక్ట్ ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో అందులో ఏం రాయబడిందో నువ్వు చదవకుండానే అది కరెక్టా కాదా నీకు తెలిసిపోయింది. ఒక మిస్టరీ. హల్లెలూయా. అది ప్రతి విషయంలో వర్తిస్తుంది. కొన్ని అవకాశాలు అవి నిన్ను పైకి తీసుకురావడానికి అవకాశాలు కాదు, అవి ట్రాప్స్. నీకు ఉచ్చులు. కొన్ని ఆపర్చునిటీస్, పలానా కంపెనీలో నీకు జాబ్ ఇస్తున్నారు, నువ్వు వెళ్ళావు, ఇంటర్వ్యూకి వెళ్ళావు, జాయిన్ అయ్యావు, 3 నెలలు బాగానే ఉంది, 4వ నెల కంపెనీ దివాలా తీస్తాడు. అప్పుడు ఇంకొక జాబ్ ఏదైతే నీకు రావాల్సిందో అది కూడా పోతుంది నీకు. నీ మనస్సాక్షి శుద్ధి చేయబడి నువ్వు వాక్యపు వెలుగులో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ జాబుని చూడగానే నువ్వు చెప్పగలుగుతావు అది నీదా కాదా, అది వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవుతుందా. ఇది బాహ్య సంబంధమైన జ్ఞానానికి అర్థమయ్యేది కాదు, బాహ్య సంబంధమైన కంటి చూపుకి అర్థమయ్యేది కాదు. బట్ యువర్ స్పిరిట్ మ్యాన్ నోస్ వెన్ యువర్ కాన్షియస్ ఇస్ ప్యూర్. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు అలా స్పిరిచువల్గా మనం జీవించాలని కోరుతా ఉన్నాడు. ఆ దృష్టి మనకి ఇవ్వబడితే మనం తీసుకునే నిర్ణయాల్లో పొరపాట్లు ఎక్కువ ఉండవు. మనం చాలా టైంని మనం సేవ్ చేసుకుంటాం, చాలా నష్టం జరగకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. అందుకే పౌలు ఏమంటున్నాడు? అందరి విషయంలో, దేవుని విషయంలో, మనుషుల విషయంలో నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేటట్టు అభ్యాసం చేస్తున్నాను. ఐఎమ్ ట్రైనింగ్ మై కాన్షియస్. హల్లెలూయా. మేబీ పౌలు గారి కంటే ఆశ్రయించబడిన వాళ్ళు పక్కన ఆయన కనపడి ఉండొచ్చు, కానీ పౌలు గారు ఏం చేస్తున్నాడు? తన మనస్సాక్షి విషయంలో నిర్దోషంగా ఉండడానికి అభ్యాసం చేస్తున్నాడు. ప్రభా నాకు కృప, ఈ అసూయ నేను దాటి రాలేకపోతాను, ప్రభా నాకు కృప. ఈ వ్యక్తి నా గురించి ఇలా చెడుగా చెప్పాడు, ఈ వ్యక్తి నా గురించి ఇలా చేశాడు, నేను లోపల ఆ గాయం నా లోపలైంది, నాకు ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంది, కానీ ప్రభా నాకు కృపనివ్వు. అది నీ మార్గం కాదు కనుక నేను దాన్ని వదిలేస్తా ఉన్నాను. హల్లెలూయా. మనం అందరం ఏం చేయాలంట? మన విశ్వాసం అద్భుతంగా ఉండాలంటే, దేవుడు ఎల్లప్పుడూ మనకి కార్యాలు చేయాలంటే, ఎల్లప్పుడూ నీ ప్రార్థన ఆలకించబడాలంటే నీ మనస్సాక్షిని నువ్వు జాగ్రత్త కాపాడుకో. హల్లెలూయా. ఎంతమంది మీ మనస్సాక్షిని నిర్దోషంగా ఉండేటట్టు అభ్యాసం చేయబోతున్నారు ఈరోజు నుంచి? మీరు చేసుకుంది మీ లైఫ్లో ప్రతి స్టెప్లో దేవుడు మీకు క్లారిటీ ఇస్తాడు. మీరు మ్యారేజ్కి వెళ్తూ ఉంటే ఈ వ్యక్తి నీకు కరెక్టా కాదా, ఇఫ్ యువర్ కాన్షియస్ ఇస్ ప్యూర్, you will track the signals from heaven automatically. Hallelujah. మీరు ప్రవచనాత్మకంగా ఎక్కువ చూడాలనుకుంటున్నారా, దేవుని స్వరాన్ని ఎక్కువ వినాలనుకుంటున్నారా, మీ మనస్సాక్షి శుద్ధంగా ఉంటే దేవుడు ఎప్పుడు స్టెప్ ఏమంటున్నాడో మీకు తెలిసిపోయింది. దేవుడు ఎప్పుడు ఎందులో మీకు ఆశీర్వాదాన్ని ఓపెన్ చేయబోతున్నాడో మీకు తెలిసిపోయింది. దేవుడు ఏ టైంలో ఏ పని చేయమంటున్నాడో చెప్పడం మీరు ఈజీగా గ్రహిస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ కాన్షియస్ మ్యాన్. హల్లెలూయా. మనం అందరం ఏం చేయడానికి పిలువబడ్డాం? మన మనస్సాక్షిని. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటారా మీరు ఎక్కడున్నా కానీ?